చట్టసభల్లో అవకాశం ఇచ్చుడు అంతే. దానికి నాకు అవకాశం ఇచ్చుడు, నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా. దానికి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎన్నింతలు చేయాలో అన్ని పనులు నేను చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్మల ఉంటే బెటరు అనే ఒక రాజకీయ కోణంలో నిర్మలని 3 సంవత్సరాల క్రితమే నేను డిక్లేర్ చేయమన్నా. దసరా రోజు చేసిన, దసరా రోజు మా పబ్లిక్ చెప్పిన. మన కార్యకర్తల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలలో కార్యకర్తల నాయకుల మీటింగ్లో అంత ఇంపార్టెంట్ కార్యకర్తల లీడర్స్ వస్తారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేసిన. మళ్ళీ ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాయి కదా. రాజకీయాలన్నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే రోజు చెప్తే మెటీరియల్ ఉండదు, తర్వాత చెప్తా మీకు అదంతా. అన్నిటికీ ఒకటేసారి చెప్తే ఎట్లయితుంది? మరి ఇప్పుడే చెప్తే కదమ్మా, రాజకీయాల నారాజు అనే వర్డింగ్ నాకు నచ్చదు. మా డీసీసీ ప్రెసిడెంట్ విషయంలో క్లారిటీ ఉన్నది. నిర్మలని 5 ఏళ్ళు ఆమెనే అన్నది నాకు, నేను 5 ఏళ్ళు చేసిన, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కలిసి నాకు టీజేసీ చైర్మన్ ఇచ్చారు కదా, నేను ఇక్కడ కాన్షియన్స్ చూసుకుంటూ టీజేసీ చైర్మన్ బాధ్యత నెరవేరుస్తా, జిల్లా ప్రెసిడెంట్గా వేరేకి ఇస్తే బాగుంటుందని ఆమె ఎప్పుడో చెప్పింది నాకు. అందులో బాగా ఆ లోపలనే దామోదర్ రాజనరసింహ గారు ఉజ్వల్ రెడ్డిని పెట్టాలనుకుంటున్నా అంటే, పెట్టేయన్నా ఏముంది జిల్లాలో నువ్వు ఏది చెప్తే అదే చేస్తాం కదా, పెట్టేసుకోండి అని చెప్పేసిన. లెటర్ కూడా ఇచ్చేసిన. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నాతో మాట్లాడారు, అన్న ఏంది లెటర్ పంపించినావు అంటే, అవును యాక్సెప్ట్ చేయని చెప్పిన. తర్వాత సురేష్ శెట్టి గారు తర్వాత నాతో మాట్లాడిండు. శెట్టి గారు ఏం పెద్ద చెడు ఉద్దేశం ఆలోచన కాదు, ఇక ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కదా, ఇల్లు అన్నాక అవి కూడా ఉంటాయి ఇక, ఆ చిన్నవి కూడా ఉండొద్దా ఇక, ఏముండకపోతే ఇల్లు ఎట్లయితుంది, సంసారం ఎట్లయితుంది, ఆ చిన్నవి అలా ఇక అది ఉంటాయి, కొన్ని ఉంటాయి. సరే జగన్ మా తమ్ముడు అడుగుతున్నాడు అని ఆయన అప్లై చేసిండు, సంజీవ్ రెడ్డి చేసిండు, నేను అప్లై చేస్తున్నాను. నువ్వు స్వేచ్ఛ ఉంది, కాంగ్రెస్లో అందరు చేసుకోని ఉంది కదా, చేసిర్రు. ప్రస్తుతానికి ఆపిర్రు. మళ్ళీ దామోదర్ గారు, సురేష్ శెట్కర్ గారు అండ్ మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, ఇంకా ఓడిపోయిన అక్కడ జయరాబాద్ చంద్రశేఖర్ ఉంటాడు, లేదా గిరిధర్ రెడ్డి ఉంటాడు, వాళ్ళంతా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. మళ్ళా దామోదర్ గారు అనేది కన్విన్స్ చేస్తాడు, వాళ్ళని చేస్తాడు, అట్లా కాదు గిట్లా కాదు అనుకుంటారు. మా సంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయంగా మేము ఎప్పుడు కూడా ఆ రోజు గీతారెడ్డి గారు కానీ దామోదర్ గారి మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ లేవు. నాకు గీతారెడ్డి గారు జగన్ ఏదైనా ఉంటే నువ్వు చూడు, దామోదర్ ఈయన కూడా నువ్వే చూడు గీతారెడ్డి నాకు చెప్పేటోళ్ళు వీళ్ళంతా. మాకు చిన్నగానే సహజంగా ఉండేది, కానీ మేజర్గా రాజకీయమైనటువంటి కక్షలు కానీ సంగారెడ్డి జిల్లా మట్టుకైతే మొదటి నుంచి ఆ సాంప్రదాయాన్ని పెట్టుకోలేము, లేవు. కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. త్వరలో ఈ ఎన్నికలు అయిన తర్వాత దామోదర్ గారు, మళ్ళీ సురేష్ శెట్టి గారు, సంజీవ్ రెడ్డి గారు, మిగతా కొంత ఓడిపోయిన ఎమ్మెల్యే, నాదైతే నేను ఒపీనియన్ చెప్పేసిన. కాబట్టి మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు, సమన్వయం చేసుకొని మళ్ళీ దామోదర్ గారు మినిస్టర్ అంతా వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ సెట్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరు టెన్షన్ పడకుండా సంగారెడ్డి జిల్లా గురించి డోంట్ వరీ, ఎక్కువ ఆలోచన చేసుకోకండి. క్లియర్. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల అలుగుడు అంత బుద్ధి తక్కువ, అలిగినోడు వాడు రాజకీయ నాయకుడే కాదు నా లెక్కలైతే. రాజకీయాలలో అలిగేటోడు రాజకీయ నాయకుడు జీవితం లేదు కదా, అది పెట్టుకోండి మీరు. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాలేదంటే అర్థం ఏంటంటే అదొక స్ట్రాటజీ అనుకోండి, రాలేదు అంతే, ఏముందంత. పక్కా నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కర్గా నేనైతే 10 ఏళ్ళ